షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహి బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. మరి ఉదయకాలముతోనే ఆయన వాక్య వినడంతోనే మీ యొక్క దినం ఆరంభం అవుతున్నది కాబట్టి పరమ తండ్రి యొక్క కృప, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదము మీకును, మీ కుటుంబములకును, మీ వంశమునకు మెండుగా ఆయన దయచేయునుగాక. ఇది నా కృపావాక్యం చూసుకుందాము ఎలోహి బిడ్డలారా. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవుడు. సో మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తూ చెబుతున్నాడు, తల్లిదండ్రులారా మీ బిడ్డలకు, మరి ఇక్కడ బాలుడు ఉంటే ఓన్లీ బాలుడు అనేది అర్థం కాదు బిడ్డలారా. బాలుడు కానీ బాలిక కానీ, కుమారుడు కానీ కుమార్తె కానీ ఎవరైనా కావచ్చు. కాబట్టి వారిని తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి? వారు నడవవలసిన త్రోవలను బాల్యదినముల నుంచే నేర్పించాలి. ఓన్లీ ఇది ఒక తల్లి బాధ్యతను తండ్రిది కాదని కాదు, ఓన్లీ తండ్రి బాధ్యతను తల్లిది కాదని కాదు బిడ్డలారా. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి వారు నడవవలసిన త్రోవలను వారికి నేర్పించాలి. ఎలా, ఎవరి దగ్గర నేర్చుకుంటారో? మొట్టమొదటి గురువు ఎవరు? నో డౌట్ అందులో తల్లియే. మొట్టమొదటి గురువు తల్లి. కాబట్టి తల్లి యొక్క అడుగుజాడలు వాళ్ళు చూస్తారు, తండ్రి యొక్క అడుగుజాడలు చూస్తారు బిడ్డలు. మనం చెప్పేది వినరు బిడ్డలారా, మనం చూసేది గ్రహించి నేర్చుకుంటారు. చాలామంది అనుకుంటారు మేము ఏమైనా అబద్ధాలు చేయొచ్చు, లేకుంటే మేము ఏమైనా తప్పిదములు చేయవచ్చు, మా పిల్లలకు మాత్రం సత్యం నేర్పించాలి. తప్పు అది. మీ పిల్లలకు మీరు ఏది నేర్పించాలనుకుంటారో అది మీ నడవడికలో ఉండాలి. ఫస్ట్ మీ తల్లిదండ్రులు అలా ఉపదేశించకపోతే మీరు ఈ వయసులోనైనా మీరు మార్పు చెంది నిజముగా ఆయన అడుగుజాడలు నడిచాడు, ఆటోమేటిక్గా మీ పిల్లలు మీ అడుగుజాడల్లో వారు నడుస్తారు. అప్పుడు వారికి నేర్పడం అంత పెద్ద కష్టం కాదు మీకు. మీరు ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉన్నారనుకునే ప్రతి ఉదయకాలన, మధ్యాహ్నం, సాయంకాలం ఆటోమేటిక్గా వాళ్ళు మోకరిస్తారు. మోకరిల్లని బిడ్డ అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మోకరిల్లకుండా మా పిల్లలు మోకరిల్లేవారుగా ఉండాలనుకోవడము అది సరైనది కాదు బిడ్డలారా. కాబట్టి ఇంకా మీతో పాటు ఉంటున్న ఆ పిల్లలతో పాటు ఉన్న వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కావచ్చు, వారి నానమ్మ తాతయ్య కావచ్చు, వారి యొక్క ప్రభావం కూడా ఈ బిడ్డల మీద చాలా ఉంటుంది, ఈ చిన్న బిడ్డల మీద. కాబట్టి ఓన్లీ తల్లిదండ్రులే అంటే నేను తల్లిదండ్రులకు మీ యొక్క తల్లిదండ్రులు ఉన్నవారి గురించి చెప్తున్నాను. నేను అనగా వారికి అమ్మమ్మ తాత నానమ్మ తాత ఉన్నవారి గురించి చెప్తున్నాను. అలా ఉంటే ఇంకా బిడ్డలు ధన్యులు వాళ్ళు. ఈ యొక్క ఇద్దరిని 2 తరాలను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఆ విధమైన కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును కాక. పరిశుద్ధమైన తండ్రి, ఉదయకాలమే మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తూ, అవునాయన మా చిన్న బిడ్డలందరూ బాల్యం నుంచి నడవలసిన త్రోవలను వక్కి బాల్యం నుంచి నేర్పించేవారు ఉంటారు, సహాయం చేయమని మా రక్షకుడు విమోచకుడు నజరుడైన యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము కలిగి ఉండునుగాక. ఆమేన్.